ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నన్ను బలపరుచు వానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. మనకు బలము అవసరము. శరీరం అందే కాదు, ఆత్మలోను అంతరంగ పురుషునిలోనూ మనకు బలము కావాలి. పైనుండి వచ్చు ఆత్మ బలము మనకు కావాలి. ప్రభు బలము మనలో ఉంటే జయ జీవితము జీవించగలము. ప్రభు కొరకు సాహస కార్యాలు చేయగలము. ఆయన కొరకు లేచి తేజరిల్లగలము. పరిశుద్ధులందరూ ఆయనను బలమిచ్చువానిగా చూచిరి. యెహోవా నా బలమా అని దావీదు సంబోధించెను. యెహోవా నా బలము, నా దుర్గము అని ప్రవక్త అయిన యిర్మీయా పలికెను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము అని హబక్కూకు ఘోషించెను. అలాగే అపోస్తలుడైన పౌలు గారు నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అని విశ్వాస ఒప్పుకోలు చేసెను. అయితే మనము బలము పొందకుండా పాపములు, సమస్యలు మనలను అడ్డగించుచున్నవి. లోకానుసారమైన చింత అధైర్యపరచుచున్నది. ప్రభు కొరకు సాహస కార్యాలు చేయలేని పిరికివారిగా ఉంటున్నాము. అయితే దేవుని వైపు చూద్దాము. ఎందుకంటే సొమ్మసిలిన వారిని బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. కాబట్టి ఆయన బలము మనలో ఉన్న డాగు, మచ్చ, ముడతలను లేనివారిగా నిలవబెట్టుటకు సహాయపడును. ఆయన బలము మనం పొందుకుంటే ఆయన కొరకు మనం సమస్తమును చేయగలము అని విశ్వాస ఒప్పుకోలు చేస్తాము. అయితే ఆ బలం మనం ఎలా పొందుకుంటామంటే ప్రార్థన ద్వారా, వాక్యాన్ని అనుసరించుట ద్వారా, దేవుని బిడ్డలతో సహవాసం చేయుట ద్వారా. అంతేకాదు, పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు ఆయన బలం మనలో పలురెట్లు విస్తరించి సమస్తమును చేయుటకు సహాయపడును. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.